Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం టేలర్ సిరీస్ మెథడ్లో ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఇది ఒక సింపుల్ ప్రాబ్లంతో చెప్తాను, ఇంకొక వీడియో లెక్చర్లో ఇంకొక ప్రాబ్లంతో డిస్కస్ చేద్దాం. సో మీకు ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఒక ఇనిషియల్ కండిషన్ ఇస్తే, ఒక ఇనిషియల్ కండిషన్ ఇచ్చినప్పుడు టు ఫైండ్ y1 y2 మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ పెట్టున్నాను కదా, ఈ ఫార్ములాస్ని y1 అంటే y1 y ఆఫ్ x1 ఫార్ములా ఉంది ఇక్కడ, y0 ప్లస్ h ఇంటూ y0 డాష్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబుల్ డాష్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ, అంటే y1 కనుక్కోవడానికి y0 y0 డాష్ y0 డబుల్ డాష్ యూజ్ చేస్తాం. y2 కనుక్కోవడానికి y1 y1 డాష్ y1 డబుల్ డాష్ వీటిని యూజ్ చేస్తాం. సో ఇక్కడ h అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాంజుగేటివ్ ఎక్స్ వాల్యూస్ అంటాం. అంటే x1 మైనస్ x0 కానీ x2 మైనస్ x1 కానీ వాటిని మనం ఏమంటామంటే హెచ్ అంటాం. ఓకే, హెచ్ అంటాం. సో ఇప్పుడు దీంట్లో ఒక ప్రాబ్లం చేద్దాం టేలర్ సిరీస్ మెథడ్లో. సాల్వ్ y డాష్ ఈక్వల్ టు x ప్లస్ y ఆఫ్ 1 0, ఫైండ్ y ఆఫ్ 1.1 1.2. సో మనకు ఈ ఇనిషియల్ కండిషన్ ఏమంటారు అనేది నేను ఇంతకుముందు చెప్పాను, y ఆఫ్ x0 ఈక్వల్ టు y0 అని ఇనిషియల్ కండిషన్. ఓకే, y ఆఫ్ x0 ఈక్వల్ టు y0. సో ఇక్కడ x0 ఎంత అంటే x0 వచ్చేసి మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంది, x0 వచ్చి 1, y0 వచ్చి 0. ఓకే, నౌ ఎన్ని డెరివేటివ్స్ వీలైతే అన్ని డెరివేటివ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. y డాష్ ఇచ్చాడు కదా, y డాష్ నుంచి మీకు ఎన్ని డెరివేటివ్స్ మీరు కనుక్కోగలుగుతారో అన్ని డెరివేటివ్స్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ y డాష్ ఉంది, y డబుల్ డాష్ కనుక్కోవాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x, d బై dx ఆఫ్ x ఎంత అంటే 1. సో 1 డిఫరెన్షియేషన్ ఆఫ్ y డాష్, y త్రిబుల్ డాష్, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ y డాష్ y డబుల్ డాష్, y ఫోర్త్ డెరివేటివ్, దీన్ని మళ్ళా డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేషన్ ఆఫ్ y డబుల్ డాష్ y త్రిబుల్ డాష్. ఇలా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎన్ని డెరివేటివ్స్ వీలైతే అన్ని డెరివేటివ్స్ కనుక్కోవాలి. వాటిల్లో మీరు మినిమం త్రిబుల్ డాష్, మాక్సిమం ఫోర్త్ డాష్, ఒక్కోసారి డబుల్ డాష్కే కూడా మీకు టఫ్గా వచ్చిందంటే అక్కడ కాపేయచ్చు. ఓకేనా? సో అది డెరివేటివ్స్ కనుక్కునేది. డెరివేటివ్స్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ మనం y1 కనుక్కుందాం, అంటే y ఆఫ్ 1.1. ఇప్పుడు x0 1 కాబట్టి x1 ఏమవుతుందంటే 1.1 అవుతుంది. అప్పుడు h ఏమవుతుందంటే x1 మైనస్ x0, 1.1 మైనస్ 1 0.1 అవుతుంది. క్యాలిక్యులేటర్ వాడాలి. ఈ y ఆఫ్ 1.1నే y1 అంటాం. సో y1 ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఇంతకుముందు ఫార్ములా చెప్పాను, y0 కావాలి, y0 డాష్ కావాలి, y0 డబుల్ డాష్ కావాలి, y0 త్రిబుల్ డాష్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే y0 మన దగ్గర ఉంది, y0 వచ్చి 0, x0 వచ్చి 1. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిల్లోనే y0 డాష్ అంటే x ఉండే దగ్గర x0, y ఉండే దగ్గర y0 రాయాలి. అంటే x0 ప్లస్ y0 అని. x0 ఎంత 1, y0 ఎంత 0. అలానే y0 డబుల్ డాష్, ఇదే ఫార్ములాలో y ఉండే దగ్గర y0, 1 ప్లస్ y0 డాష్, y0 డాష్ 1 వచ్చిందా. y0 త్రిబుల్ డాష్, y0 త్రిబుల్ డాష్ వచ్చి y0 డబుల్ డాష్, అంటే ఈ వాల్యూ. y0 ఫోర్త్ డెరివేటివ్, y0 థర్డ్ డెరివేటివ్. అర్థమైందా? సో ఈ ఫార్ములాస్ లో మనం ఇక్కడ జీరోస్ పెట్టాం అంతే, ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సో నెక్స్ట్
ఫార్ములా రాస్తున్నాం. y ఆఫ్ 1.1 అంటే ఫార్ములా y0 ప్లస్ h ఇంటూ y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబుల్ డాష్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 త్రిబుల్ డాష్ h పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 ఫోర్త్ డెరివేటివ్. ఇలా ఈ వాల్యూస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? y0 0, h వచ్చి 0.1, y0 డాష్ వచ్చి 1, h స్క్వేర్ 0.1 హోల్ స్క్వేర్ బై 2, y0 డబుల్ డాష్ 2, h క్యూబ్ 0.1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. క్యాల్సిలో కొట్టచ్చు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని కూడా, ఇంటూ y0 త్రిబుల్ డాష్ వాల్యూ 2 ప్లస్ 0.1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 బై 4 ఫ్యాక్టోరియల్, y0 ఫోర్త్ డెరివేటివ్ కొట్టు. ఇది మీరు క్యాలిక్యులేటర్లో కొట్టారంటే, టైప్ చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఈ వాల్యూ ఇలా వస్తుంది 0.1103 అని. అలానే మీరు y2 కూడా కనుక్కోవచ్చు. y2 కనుక్కోవాలంటే మీరు ఇప్పుడు వచ్చిన y1 వాల్యూస్ కనుక్కోవాలి. అంటే y2 డాష్ కనుక్కోవాలి. y2 డాష్ అంటే x1 ప్లస్ y1. ఎందుకంటే మనకు y డాష్ ఇది గుర్తుపెట్టుకోండి, y డాష్ ఇది కాబట్టి దీంట్లో 1లో పెట్టాలి. y డబుల్ డాష్ ఇది, y డబుల్ డాష్ ఏంటి 1 ప్లస్ y డాష్, y త్రిబుల్ డాష్ వచ్చి 1 ప్లస్ y డబుల్ డాష్ అంతే. y ఫోర్త్ డెరివేటివ్ కావాలంటే వీటిల్లో 1లో పెట్టాలి. సో x1 మీ దగ్గర ఉంది. x1 ఎంత 1.1, y1 ఇప్పుడే వచ్చింది 0.1103. అలా మీకేమవుతుందంటే ఇది 1.2103 వస్తుంది. నెక్స్ట్ y2 డబుల్ డాష్, y2 డబుల్ డాష్ అంటే 1 ప్లస్ y2 డాష్, y1 y2 కనుక్కోవడానికి y1 డాష్, y1 అయినా 2 కాదు, ఓకేనా. 1 ప్లస్ 1.2103, సో 2.2103 యాడ్ చేసేవచ్చు మాన్యువల్ గానే. y1 త్రిబుల్ డాష్ అంటే y1 డబుల్ డాష్ అంటే ఈ ఆన్సరే. y1 ఫోర్త్ డెరివేటివ్ అంటే y1 త్రిబుల్ డాష్ ఇప్పుడు వచ్చిందే, ఓకేనా. ఇప్పుడు మనం ఫార్ములా రాస్తాము. ఏం ఫార్ములా? y2 ఫార్ములా y1 ప్లస్ h ఇంటూ y1 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 డబుల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 త్రిబుల్ డాష్ ప్లస్ h పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 ఫోర్త్ డెరివేటివ్. ఇలా y1 మీ దగ్గర ఉంది 0.1103, h 0.1, y1 డాష్ ఎంత వచ్చింది 1.2103 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2, y1 డబుల్ డాష్ 2.2103, 0.1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ 2.2103. అలానే 0.1 హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ సేమ్ వాల్యూ వేయాలి. వేసి ఇలానే టైప్ చేశారంటే యూ విల్ గెట్ y ఆఫ్ 2.2 1.2 0.2426 అని. సో ఇలా మనం ఈజీగా, మీకు y3 కావాలనుకో మళ్ళీ ఈ y2 వాల్యూస్ని వాడాలి. ఈ విధంగా మనం టేలర్ సిరీస్ మెథడ్లో చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్సే ఇంకొన్ని వేరే వీడియోస్లో చేద్దాం, ఓకేనా. అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.